అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు, టారిఫ్లు వేశారు, H-1B వీసాలు తగ్గించారు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశించారు, పార్ట్ టైం జాబులు కూడా చేసుకోకుండా ఆంక్షలు పెట్టారు. కానీ ట్రంప్కి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఆంక్షలతో భారతీయులతో పాటు అమెరికా వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. దీంతో ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారు ఓడిపోయారు. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయాలపై ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మారిపోయారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ విధానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. భారతీయులను తిరిగి ఉద్యోగ అవకాశాల్లో అవకాశం కల్పించేలా నిబంధనలు సడలించారు. అమెరికా వ్యక్తికి ఉద్యోగం ఇస్తే అక్కడి నిబంధనలు గంటకు $17 ఇవ్వాలి. అదే భారతీయులకు $5 నుంచి $6 ఇస్తే సరిపోతుంది. దీంతో వ్యాపారులు భారతీయుల వైపే మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ ఆంక్షలతో వ్యాపారాలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారవేత్తలకు విదేశీయుల ప్రవాసానికి సంబంధించి విధానాల్లో సున్నితమైన మార్పులు చేస్తున్నారనేది ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. న్యూయార్క్ ఎన్నికల్లో కొన్ని ప్రతికూల ఫలితాల తర్వాత ట్రంప్ తన విధానాల్లో కొంత మార్పు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది వ్యాపారాలు పుంజుకోవడానికి దోహదపడుతుంది. భారతీయులు ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడం, వీసాల పరిమితులు శీఘ్రంగా తగ్గిపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధానాలతో అమెరికా మార్కెట్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాకుండా ట్రంప్ ప్రభుత్వం 2025లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఈ మార్పులు చేసి ఉద్యోగ, వేతనాలు, వీసా నిబంధనలు మెరుగుపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.